ఏమున్నాయి నా దగ్గర? ఏమీ లేవు. నగలు చీరలు ఏవో ఉంటాయి కదా, తను నీకేమి ఇవ్వకపోతే ఎందుకు అడుగుతాడు? ఆయన నాకిచ్చినవన్నీ నేనెప్పుడో తిరిగి కావేరికిచ్చేశాను. ఏంటే ఇచ్చిందా? అబద్ధం అబద్ధం స్నేహ, అబద్ధం చెప్తున్నావు నువ్వు. ఏముంది నాయుడు బావా, నా ప్రాణం తప్ప. నీ గుండెల మీద నేను కట్టిన తాళి లేదా స్నేహ చెప్పు. ఆ తాళి నాది కదా స్నేహ, ఆ తాళి నాదే కదా, ఇచ్చే. నాయుడు బావా, అవును స్నేహ, నన్ను వద్దనుకున్నప్పుడు నాకు సంబంధించిన ఆ తాళి మాత్రం ఎందుకు? నేనే లేనప్పుడు ఆ తాళి మాత్రం ఎందుకు? ఇచ్చే స్నేహ, నాయుడుబాబు అడుగుతున్నాడు కదా. అవునమ్మా, మా అల్లుడు కట్టిన తాళి నీ దగ్గరెందుకు? తీసిచ్చేయి. ఇవ్వు స్నేహ. కట్టిన తాళ్ళని ఎలా ఇస్తుంది నాయుడు బావా? అదే నగ నట్ర కాదు, పవిత్రమైన మాంగళ్యం. ఏదైతే మాకెందుకమ్మా, మా అల్లుడు అడుగుతున్నాడు, ఇచ్చేయి. కట్టిన తాళిని మెడలోంచి తీసివ్వడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా మీకు? మీరు ఆడవాళ్లే కదా, మీ మెళ్ళలోనూ తాళుంది కదా. ఏం నాయుడు బావా, నీకు ఆ మాత్రం తెలీదా? తెలిసి ఎలాంటి కోరిక కోరుతున్నావు నువ్వు? కాస్తైనా అర్థం ఉందా? క్షమించండి అత్తయ్య, నన్ను స్నేహకి దగ్గర చేసింది ఏది అంటే ఆ తాళే. ఇప్పుడు నేనే దూరం అవుతున్నప్పుడు, నన్ను వద్దనుకుంటున్నప్పుడు ఆ తాళి మాత్రం తన దగ్గర ఎందుకు? అందుకే ఇచ్చేమంటున్నాను. ఎందుకు అంటారేంటి? తాళి తీయడం దేంతో సమానమో తెలుసా నీకు? ఇది బంగారు వస్తువు కాదు నాయుడు బావా, ఇది నా ప్రాణం, నా ప్రాణం. దీన్ని ఎలా తీసిస్తాను నేను? ఇది తీయడం అంటే నీ ప్రాణం పోయినట్టు. నా ప్రాణం పోయినా నేను పని చేయలేను. నా తాళి తీసి ఇవ్వను, ఇవ్వను. స్నేహ, స్నేహ, అత్తయ్య, అపర్ణ, అందరూ ఏనండి. స్నేహ తాళి ఇవ్వకపోతే నేను ఇంట్లోంచి కదలను, ఎల్లంతే. ఎలను 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 ఎలనంతే. నా జీవితానికి నేనే జవాబుదారినక్క. దయచేసి నీ జోక్యం వద్దు. నన్ను క్షమించక్క. అమ్మలాంటి నిన్ను అనరాని మాటలు అన్నాను. నువ్వు నా తోడబుట్టిన దానివి కాదక్క, నా కోసమే పుట్టిన దానివి. ఇంట్లో రాబందుల నుంచి నన్ను కాపాడడం కోసం నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసు.
కోసం ఆఖరికి నీ కాపురాన్ని కూడా నాశనం చేసుకుంటున్నా. వద్దక్క, నాలాగా నీ జీవితం కూడా బలి కావద్దు. నువ్వే కాదు, నా వల్ల ఇంకెవ్వరూ కష్టాలు పడద్దు. అందుకే దూరంగా ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నానక్క. సారీ అక్క, ఇందుకే నా నిర్ణయం నీకు చెప్పలేదు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ చెల్లెలుగా కాదు, నీ కూతురుగా పుడతాను. సెలవక్క. స్నేహ, 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 స్నేహ. స్నేహ, నువ్వు అక్కడేం చేస్తున్నావు? నువ్వు ఆగక్క, దగ్గరికి రావద్దు. నా మాట విను స్నేహ, వెనక్కిరా. ఏముందక్క వెనక్కి రావడానికి? దేనికోసం రావాలి? నేను లేనా స్నేహ? అమ్మ లేదా? అన్నయ్య లేడా? ఉన్నారక్క, నా కోసం కష్టాలు పడుతున్నారు. మిమ్మల్ని ఇంకా బాధ పెట్టడం నా వల్ల కాదక్క. నాది బాధ కాదే, బాధ్యత. ఈ రోజుతో ఆ బాధ్యత తీరిపోయిందక్క. నా బంధం తెంచుకొని, నా బరువు దించుకొనివ్వు. నీకేమైనా పిచ్చా? నువ్వు మాకు బరువేంటే? వెనక్కిరా, నీకు దండం పెడతాను. చాలేనక్క, ఇదే నా నిర్ణయం. నీకు చెప్పని నా చావు పయనం. చచ్చిపోవడం ఏంటే? నీకేమైనా మతిపోయిందా? ఏ సమస్యకు చావు పరిష్కారం కాదే. ఏదైనా బతికుండి సాధించాలి స్నేహ. బతికి సాధించడానికి ఇంకేమీ లేదక్క. శూన్యంగా మిగిలిపోయాను. చావు తప్ప నాకింకేమీ లేదు. ఒక్కనాయుడు బాగా నీ జీవితంలో ఉండడు, మిగతా అన్నీ ఉంటాయి కదా. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు? దయచేసి వెనక్కిరా స్నేహ, నన్ను ఏడిపించొద్దు. నీకేదైనా జరిగితే జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను. అసలు నేను కూడా ప్రాణాలతోనే ఉండనే. వెనక్కిరా. సారీ అక్క, వేసిన 7 అడుగులే తప్పుడు అడుగులయ్యాయి. వెనకడుగేసి మళ్ళీ తప్పు చేయలేను. నా కోసం నీ జీవితాన్ని బలి చేసుకోవద్దు. గుడ్ బై అక్క. స్నేహ, స్నేహ. తను నిజంగా మన సంతోషాన్ని కోరేది అయితే మీరు అడిగిన వెంటనే తాళెందుకు తీసివ్వలేదు? అది నేను కట్టిన తాళి. నేనుండగా ఎలా తీసేస్తుందో నువ్వు తీసేవగలవా? నువ్వే కాదు, ఏ ఆడదైనా సరే భర్త బతికుండగా ఆ భర్త కట్టిన తాళి తీసివ్వదో, ఇవ్వలేదు. సరే, తను తాళివ్వకపోతేనే మీరు నాతో బయటకు రావచ్చు కదా. మరి మీరెందుకు ఆగిపోయారు? నీ ప్రాణం నీలో ఉంది, కానీ స్నేహ ప్రాణం నాలో ఉంది.